పాక్ బుద్ధి రాలేదు, బుద్ధి రాదు కూడా. ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసినప్పుడు సైలెంట్గా ఉంటే పోయేది. రెండో రోజునే కయానికి కాలు దువ్వింది. భారత్ పైకి డ్రోన్లను ప్రయోగించింది. మరి భారత్ చూస్తూ ఊరుకుంటుందా? పాక్పై ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్లపై భారత డ్రోన్లు విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో విధ్వంసమే సృష్టించాయి. పాక్ కన్ను మూసి తెరిచేలోప భారత్ విధ్వంసం సృష్టించింది. ये पहले Right, we have Colonel Ramesh with us. So, manaki అందుబాటులో ఉన్నారు. Yeah, so Ramesh here. So, in the midst of this, G7 group nations on Friday, they have called for de-escalation. ఈ పరిస్థితుల్ని డీఎస్కలేట్ చేసే దిశగా రెండు దేశాలు కూడా ప్రయత్నించాలి. ఇది ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్య. లేదంటే కనుక రీజన్ ఏదైతే ఉందో మన ఏషియన్ రీజన్, ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ రీజన్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అంతర్జాతీయ సమాజానికి మంచిది కాదు అనేది మొత్తం 7 దేశాల భారత విదేశాంగ ప్రతినిధులు రెండు దేశాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో దీనికి భారత్ కూడా బదులిచ్చింది. అఫ్కోర్స్ మనం డీఎస్కలేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము అదే పాటిస్తూ ఉన్నాం. కానీ మా సావర్టీని దెబ్బతీసే ఏ చర్యకైనా ప్రతిచర్య ఉంటుంది అనేది భారత్ చెప్పిన సిచ్యువేషన్. బట్ పాక్ నుంచి ఎలాంటి రిప్లై లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీరు చెప్పిన దాన్ని బట్టి పాక్కి ప్రస్తుత పాక్ పరిస్థితి ఏ రకంగా ఉందనేది వాళ్ళు IMF నుంచి ఫండ్స్ అడుగుతూ ఉన్నారు. అలాగే నిధులు రానట్టయితే కనుక చాలా పరిస్థితి ఇంకా దారుణం అయ్యే పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇలాంటి కవింపు చర్యలకు దిగుతుంది? సో ఈ చర్యల వల్ల అది ఎస్కలేట్ చేసే దిశగానే పాక్ వేస్తున్న అడుగుల్ని మనం ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ విషయం మనకి అందరికి తెలిసిందే, ఇది కొత్త విషయం కాదు. మొదటి నుంచి కూడా మనము చరిత్రలోకి వెళ్తే మీ పర్మిషన్ తోటి 1947 పార్టీషన్ నుంచి కూడా వాళ్ళు మన మీద యుద్ధం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు కావాలి? వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మా ముస్లిమ్స్ ఉన్నటువంటి భాగం కాబట్టి మాకు కావాలని అంటున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడి నుంచి ప్రవహిస్తున్న 6 నదుల నీళ్లు కావాలి, అక్కడ ఉన్న ఖనిజాలు కావాలి. కాబట్టి పాకిస్తాన్ 1947లో కూడా అదే ప్రకారంగా భారత్ మీద యుద్ధం చేసింది, 65లో కూడా చేసింది, 71లో కూడా చేసింది. ప్రతిసారి చిత్తుగా ఓడిపోయింది. మూడోసారి అయితే వాళ్ళకున్న దేశం 1980లో వాళ్ళ జియావుల్ హక్ ఎవడైతే వచ్చాడో, ఒక మతోన్మాది అయినటువంటి జనరల్, అప్పటి నుంచి ఈ బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్ అంటే 1000 కోతలు కోసి మనల్ని రక్తపాతం చేసేసి మనల్ని క్షీణించాలన్న చెప్పి ఒక పాలసీ ఏదైతే తీసుకొచ్చారో ఆ పాలసీ ప్రకారమే పాకిస్తాన్ ముందరికెళ్తున్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఈ పాలసీ ప్రకారంగా వాళ్ళు మన మీద ఒక ప్రాపర్ ఫుల్ స్కేల్ వార్ చేయలేరు, గెలవలేరు అని వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ టెర్రరిస్టులు వీళ్ళతోటి మన భారతదేశం మీద అప్పుడప్పుడు చిన్న దాడులు చేస్తూ మన అల్లకల్లలో సృష్టించి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల్ని వాళ్ళ వైపు పంపించడానికి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ దానిలోనే భాగంలోనే ఇప్పుడు జరిగిన మొన్న పేల్గావ్ అటాక్లో కేవలము మతం పేరు మీదనే సెగ్రిగేట్ చేసేసి మన 25 మంది మన భారతీయుల్ని, ఒక నేపాలీ సిటిజన్ని ఎవరైతే టూరిజంకో ఉన్నారో అటువంటి వాళ్ళు, చాతగాని వాళ్ళు, వారు లేకపోతే ఆయుధాలు లేని వాళ్ళని పిరికి పందగా వాళ్ళు హతమార్చడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళు చేసేసి ఏంటంటే కేవలం పాకిస్తాను వాళ్ళ ఉనికి కోసం. ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా మన స్టేట్మెంట్, నేను నిన్న కూడా అదే మాట చెప్పాను మీ ఛానల్లో మాట్లాడినప్పుడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొన్న ఏం మాట్లాడాడు? మనం ఇస్లాము, వాళ్ళు హిందువులు, వాళ్ళు వీక్, వాళ్ళకి యుద్ధం చేసే ఇది లేదు, తాహత్ లేదు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అనమాట. ఇది వాళ్ళ నేరేటివ్. వాళ్ళ దేశంలో ప్రజలకి, ఆ తర్వాత వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ కూడా వాళ్ళు ఇదే నేర్పిస్తారు. నేర్పించి ఏం చేస్తారంటే మన మీద దాడులు చేస్తూ మన దేశ ఎకానమీ మీద వాళ్ళు దెబ్బడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఉనికిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి అక్కడ ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ద పవర్ హంగర్ దట్ ఆర్మీ వాళ్ళు అక్కడ వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు చూపించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్